గుడ్ మార్నింగ్ పిల్లలు. సో మనము నిన్నటి క్లాస్లో ఓడాలోని కొన్ని బిట్స్ నేర్చుకున్నాం కదా. సో ఇవాళ మిగతా బిట్స్ని చూద్దాం, ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ మా. ఓకే, నిన్న ఈ బిట్స్ నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏ అక్షరాలు నేర్చుకున్నాం అనేవి చూద్దాం. వర్ణమాల చూడండి, ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న అక్షరాలకు 0 చుట్టండి. సో ఆల్రెడీ మనం 0 చుట్టాం కదా. సో ఇంతవరకు మనము ఏ అక్షరాలు నేర్చుకున్నాం అనేవి చూద్దాం. అ, ఆ, ఈ, ఉ, ఊ, ఓ, అం, క, ఘ, చ, జ, ట, డ, త, న, ప, బ, మ, ర, ల, వ, ష, స. ఇన్ని అక్షరాల గురించి ఇంతవరకు మనం నేర్చుకున్నాం, ఓకేనా? సో నెక్స్ట్ పేజ్లో ఏముంది చూద్దాం. రాయండి ఉంది, ఓకే. కింది పదాలు గీతల్లో అందంగా రాయండి. సో ఫస్ట్ ఏం చేద్దాం, మనము చదువుదాం, ఓకేనా? ఏముంది? ఒకటవ, ఓడ, ఔదల, ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం, నీట్గా రాద్దాం. ఓ, క, ట, వ, ఒకటవ. ఓ, ద, ఓడ. ఔ, ద, ల, ఔదల, ఓకే. ఒకటవ, ఓడ, ఔదల. సో ఈ విధంగా మీరు పదాలు నీట్గా రాయాలి. నెక్స్ట్ కింది బొమ్మ చూడండి. బొమ్మలో ఏమేమి ఉన్నాయి, కథను ఊహించి చెప్పండి, ఓకేనా? సో ఇక్కడ ఈ బొమ్మని చూసి మీరు కథ చెప్పాలి, ఏముంది అనేసి. ఏమేమి ఉన్నాయి బొమ్మలో? ఫస్ట్ ఇక్కడ ఒంటె ఉంది కదా, ఇక్కడ కొబ్బరి చెట్లు ఉంది, ఒంటె వస్తుంది, ఇండ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏముంది? ఒక ఎలుక ఉంది కదా, ఒక ఎలుక ఉంది. ఎలుక ఎక్కడుంది? పడవలో ఉంది. ఏమున్నాయి పడవలో? అవుట్లు ఉన్నాయి, అంటే ఆటం బాంబ్స్ ఉన్నాయి, ఓకేనా? సో పడవ ఎక్కడ పోతుంది? వాటర్లో పోతుంది కదా. సో దీని నుంచి మనం కథ చెప్పాలి. ఏం చెప్దాం కథ? అయితే ఒంటె ఈ ఎలుక 2 ఫ్రెండ్స్. అయితే ఒంటె ఎలుక 2 ఇట్లా నడుస్తూ ఉన్నప్పుడు ఈ ఎలుకకి ఏం కనిపించింది? ఒక పడవ కనిపించింది. ఆ పడవకి చూడంగానే ఎలుకకి ఏమైంది? అమ్మో, నేను పడవ ఎక్కుదాం అనిపించింది. అప్పుడు ఉంటే ఏం చెప్పింది? ఖాళీగా వస్తుంది పడవ, ఖాళీగా వస్తుందంటే అందులో ఏముందో ఏమో, అందుకే ఎక్కొద్దు అని చెప్పింది. ఈ ఎలుక ఏం చేసింది? ఏమవుతుంది, నేను ఎక్కుతా అని ఏం చేసింది? ఎక్కింది. సో ఎక్కినాక ఉంటే వద్దులే అని ఎక్కలేదు. ఈ ఎలుక ఎక్కిన తర్వాత కొంచెం ముందరికి పోయినాక అందులో ఏమున్నాయి? ఆటం బాంబ్స్ ఉన్నాయి. సో అప్పటికే అవి వెలిగి ఉన్నాయి. అప్పుడు ఏమైంది? ఆ ఆటం బాంబ్స్ అన్ని పటపట అని కాలుతున్నాయి అన్నమాట. అప్పుడు ఎలుకకు భయమైంది. అయ్యో, నా ఫ్రెండ్ చెప్పిన మాట నేను వినలేను కదా, ఇప్పుడు ఏం చేయాలి అని ఏడుస్తూ ఉంది. దూరం నుండి ఒంటె చూసింది. అప్పుడు ఒంటె ఏం చెప్పింది? దీన్ని నీళ్ళలో దుంకుమని చెప్పింది. అప్పుడు ఇది నీళ్ళలో దుంకింది, ఒంటె వచ్చి ఎలుకని కాపాడింది కదా. సో ఇది స్టోరీ. ఇట్లా కాకుండా మీకు ఇంకా ఏ విధంగానన్నా కథ చెప్పనీకి వస్తే మీరేం చేయాలి? కథ చెప్పండి, ఓకేనా పిల్లలు? సో ఇప్పుడు ఏం చేద్దాం, లెసన్ అయితే అయిపోయింది. మళ్ళీ ఒకసారి మనం గే అని రీడ్ చేసి ఇంకా 2-3 పదాలు ఇంకొక బిట్స్ని చదువుదాం, ఓకేనా? సో గేయం చూద్దాం. ఒప్పుల కుప్ప వయారి భామ, ఓడలవాయే మిసాల మామ, ఓడలో మామకు ఓకారం వస్తే
ఔదలూరి అత్త ఆగమాగమాయే కుసాల పడ్డ మామను చూసి ఔరా అంటూ అందరూ నవ్విరి. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి చెప్దామా? ఒప్పుల కుప్ప వయారి భామ ఓడలవాయే మిసాల మామ ఓడలో మామకు ఓకారం వస్తే ఔదలూరి అత్త ఆగమాగమాయే కుసాల పడ్డ మామను చూసి ఔరా అంటూ అందరూ నవ్విరి. ఓకేనా? సో ఇప్పుడు ఈ బిట్ ఒక్కటి మనం చదువుదాం. బడిలో బొమ్మల పోటీ పెట్టారు. ఓబులేసు ఒంటె బొమ్మ గీసిండు. గోపి ఓడ బొమ్మ గీసిండు. విమల ఔటు బొమ్మ గీసింది. పోటీలో ఓబులేసు గెలిచిండు. ఓకేనా? ఒకటి ఓడా ఔటు. ఓకే పిల్లలు, సో ఇది మన ఇవాల్టి క్లాస్. సో మీరు ఏం చేయాలి ఈరోజు? ఈ పదాలన్నీ నీట్గా రాయాలి. ఇవన్నీ కరెక్ట్గా రౌండప్ చేశారో లేదో చూసుకోండి. నెక్స్ట్ ఈ కథను మీకు నచ్చిన విధంగా చెప్పండి. ఓకేనా? అలాగే గేయాన్ని కూడా రీడింగ్ చేయండి. ఇది వాళ్ళ క్లాస్ పిల్లలు. థ్యాంక్ యూ.